వస్తుంది అప్పుడు రాయండి. అనకముందే మీరు పొలిటికల్ లీడర్స్ కామెంట్ చేయడం, తమ్మునేల్స్ పెట్టడం ఇది కరెక్ట్ కాదు అని నేను నా షోలో చెప్పాను. అబ్సల్యూట్లీ రాంగ్. కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అబ్సల్యూట్లీ రాంగ్. ఆ విషయంతో నేను ఏకీభవించడం లేదు. ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకంగా ఎవరైనా వచ్చి చెప్తే కనుక అనాలి. కొండా సురేఖ మాట అంది, మళ్ళీ క్షమాపణ చెప్పింది, పరువు నష్టం దావా నడుస్తుంది, అది వేరే సంగతి. ఎస్, నేను ఇక్కడ మీడియాను గాని ఇంకోటి గాని ఒక వ్యక్తి ఆరోపణ చేస్తే, ఒక వ్యక్తి మాట్లాడితే రాస్తే మేము తప్పబడ్డానికి లేదు. ఎందుకంటే ఎవరు మేము మాట్లాడిన రాయాలో, వాళ్ళు మాట్లాడిన రాయాలో రాస్తారు, ప్రచారం అదే ప్రచారం చేస్తారు, అదే ప్రచురిస్తారు, దాన్ని చూపిస్తారు. మేము దాంట్లో కాదంటలేము. పార్టీలుగా మేము ఏం ఆరోపణలు చేసుకున్నా ఉన్నదినట్టుగా రాయండి, ఉన్నదినట్టుగా చూపించండి, మాకేం అభ్యంతరాలు లేవు. కానీ మధ్యలో మీరు దూరి మేము మీడియా అని పేరు పెట్టుకొని మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఈ రకంగా రాసి దుర్మార్గంగా, ఇప్పుడు నిజంగానే మనం అనుకుందాం వీళ్ళు ఇంత దుర్మార్గంగా రాసిరు కదా, హీరోయిన్లది ఇంకోటి 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 ఇంక పెట్టి వీళ్ళ మాట ఇప్పుడు ఇలా పెట్టిందంటే కూడా ఏంది, ఫోన్ నువ్వు వస్తే ఏం లేదు, లేదంటే నేను బయట పెడతా అన్నారు. ఏది మరి ఇప్పటికి ఒక్కరికి ఒక్క నోటీసు రాలే కదా. వీనికి ఒకటి చెప్పిండ్రు, ఎవరు చెప్పిండు, ఏ విచారణాధికారి చెప్పిండు, ఎవరు ఏ అమ్మాయి చెప్పింది నన్ను ఇట్లా భయపెట్టిండు అని చెప్పింది ఎవరు? అంటే ఏంటంటే ఇది ఇక్కడ కనపడుతుంది కదా నీకు స్పష్టంగా ఏం తప్పు చేస్తున్నారో వీళ్ళు అనేది. ఇప్పుడు నిజంగానే అదే కనుక జరిగితే ఫస్ట్ వాళ్ళే పిలుస్తారు కదా. అవును, వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే బయటకు వచ్చి చెప్తే అప్పుడు రాసిన తప్పు లేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన ఆడియో బయట పెట్టరా, అది ఎవడొద్దన్నాడు? ఏం కేటీఆర్ ఏం మాట్లాడిండో ఆడియో బయట పెట్టమను, ఎవడొద్దన్నాడు? అవును, నేను మొన్న చర్చలోనే చెప్పాను, బిలో ది బెల్ట్ కొట్టడం కరెక్ట్ కాదు ఎవరినైనా. మరి రాజకీయాల్లో ఇప్పుడు సరేనా ఈ దుర్మార్గం ఒక్కరోజు నిన్న మొన్న ఒక్కరోజు జరిగింది కాదు కదా, మరి సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది. సంవత్సరంన్నర నుంచి ఎన్నడూ కేసీఆర్ పేరు వాడుకుంటున్న వీళ్ళు రాయకుంటున్నారు. ఏ ఒక్కరైనా కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు పొలిటికల్ లీడర్ అలెక్ట్ చేస్తే వీళ్ళ వల్ల ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే రాస్తే తప్పలేదు. భలే నేను మహిళల విషయానికి వచ్చేసరికి పురుషుడు మహిళ మధ్య సంబంధం అంటగట్టడం అనేది తప్పు అని నేను చెప్తున్నా. ఇయ్యాలనే కాదు కదా, సంవత్సరం నుంచి ఇదే వాగుడు వాగుతారు కదా వీళ్ళు, ఇదే పద్ధతుల్లో. నేను అనేది అది, నువ్వు ఒక రోజు అయితే నిజమే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మీ సైడ్ నుంచి రేవంత్ రెడ్డిని కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి వైపు ఇటువంటి దాడి జరగకుండా మీ సైడ్ నుంచి ఉంటారా మీరు? అసలు మా వైపు నుంచి ఎప్పుడు జరగలేదు ఇంతవరకు. మా వాళ్ళు ఎవ్వరు కూడా ఒక చిన్న అక్షరం కూడా తప్పు రాసి. మొన్న తెలంగాణ భవన్లో రైతు తిట్టింది కానీ లేకపోతే రైతు తిట్టింది, రైతు ఆక్రోశం, దానికి అది వేరే విషయం. రైతు ఆక్రోశం ఆయన తిట్టడం కూడా పొరపాటు కేసు పెట్టుకున్నాం, ఏదో చేసుకున్నారు. మేము దాంట్లో నేనేం కాదంటలేము. రైతే కాదు, వందలాది మంది ప్రజలు తిడుతున్నారు, డైరెక్ట్ గా ఇస్తున్నారు. సరే, లైవ్ లో వచ్చిన తర్వాత ఆ ప్రమాదం వచ్చింది. అది లైవ్ లో కాదు, యాక్చువల్లీ లైవ్ లో వచ్చి ఉంటే ఓకే, కానీ అది రికార్డ్ చేసి అప్లోడ్ చేసి నేను చూడలే. కానీ ఆ లైవ్ లో మాట్లాడుతున్నారు, నువ్వు చూస్తే ఒక్కసారి మీ ఛానల్ ఒక రిపోర్టర్ పంపి ఇక్కడ పల్లెటూరులో పంపించి కదిలి ఈ లైవ్ లో వస్తే మనం ఏం చేయాలి? కొమ్మినేని శ్రీనివాసరావు కేసులోనే మన జడ్జిమెంట్ చెప్పింది సుప్రీంకోర్టు. లైవ్ లో వస్తే ఆయనకి ఆ వ్యాఖ్యలకి ఏం సంబంధం? మీరు హైడ్రా విషయంలో చాలా మంది మీడియా మిత్రులు పోయి మాట్లాడించారు వాళ్ళతోని కదా. అవును, ఎట్లా మాట్లాడారు వాళ్ళు? మూసి విషయంలో పోయి మాట్లాడిచ్చారు, ఎట్లా మాట్లాడారు వాళ్ళు? లగచర్ల విషయంలో మాట్లాడిచ్చారు, ఎట్లా మాట్లాడారు వాళ్ళు? ప్రజల ఆగ్రహానికి మనం ఏం చేస్తాం? ప్రజలు అటు వాళ్ళని తిడతారు, మిమ్మల్ని తిడతారు, కానీ లైవ్ కాకుండా నార్మల్ గా టెలికాస్ట్ చేసేటప్పుడు అయితే వాటి నేనేమంటున్నా అంటే మీడియా మొత్తం మీడియా చర్చించుకోవాల్సిన విషయం. లైవ్లు ఇచ్చేటప్పుడు కూడా ఇటువంటివి వస్తే ఏం చేయాలి? అసలు లైవ్లు ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఎందుకు